వరదల సమయంలో డిప్యూటీ సీఎం ఎక్కడికి వెళ్లాడని మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఇళ్లలో కూర్చొని ఆరోపణలు చేయడం సరికాదంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నేతలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని, ఆ తర్వాతే ఆరోపణలు చేయాలన్నారు. పాపం మీ డిప్యూటీ సీఎం గారు ఎక్కడ పోయాడు తెలియదు, ఆయన పుట్టినరోజు వేడుకలో ఉన్నాడు, ఎక్కడున్నాడో తెలియదు. ఏదన్నా వస్తే ప్రతి దానికి స్పందించేటువంటి వాడు ఈరోజు దాని గురించి పట్టించుకోవడంలే, మాట్లాడడంలే. అదేమంటే చంద్రబాబు నాయుడు అనుభవించాడు, అన్నీ ఆయన చూసుకుంటాడని చెప్పి ఒక్క మాటతో సింగిల్ స్ట్రోక్ అన్నీ ఆయనే, అంతా ఆయనే అనేటువంటి విధానం. ఈరోజు మీరు చేసేటువంటి పనులు, మాట్లాడేటువంటి మాటలు, నెపాన్ని వేరే వాళ్ళ మీదకి నెట్టడం, మిమ్మల్ని జనాలు చీకొట్టడం లేదా? జనాలు మీ గురించి ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారు. 2-3 రోజులు నేను కనిపించట్లేదు, అది అని మాట్లాడుతాను. ఒకటి చెప్తాను, ఇప్పుడు నేను వస్తే నాకు ఇబ్బంది ఏంటంటే ఈ సహాయక చర్యల్లో ఇబ్బంది పడిపోద్ది. ఒకసారి అందరిని మీద పడటం, దానివల్ల అధికార యంత్రాంగానికి కూడా ఒత్తిడి అవుద్ది. దానివల్ల నన్ను వాళ్ళు చెప్పడం వల్ల రాలేకపోయాను. అది నిన్న మీకు క్లియర్ కట్గా తెలియజేశాను. ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు, ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయ్లో తీసుకెళ్తాను, మిమ్మల్ని నాతో పాటు నడవండి. ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు. అందుకని దయచేసి దీన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తారు. కానీ విమర్శించే వైసీపీ నాయకత్వానికి ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల మీద ఎవరన్నా విమర్శించదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మీరు సహాయం చేసి మాట్లాడండి. మీరు సహాయం చేసి మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడి ఇళ్లలో కూర్చొని కాన్ఫరెన్స్లు పెడితే సరిపోదు. మీరు లోపలికి వచ్చి దిగండి.